వైసీపీ నేత మాజీ మంత్రి కొడాలి నానిని మెరుగైన చికిత్స కోసం ముంబైకి తరలించారు. గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి నుంచి మాజీ మంత్రి కొడాలి నాని డిశ్చార్జ్ అయ్యారు. వారం క్రితం తీవ్ర అస్వస్థతతో కొడాలి నాని ఆసుపత్రిలో చేరారు. గుండెకు సంబంధించిన 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు వైద్యులు నిర్ధారించారు. స్టంట్ వేయాలని లేదంటే బైపాస్ సర్జరీ చేయాలని డాక్టర్లు సూచించారు. కొద్దిసేపటి క్రితమే ముంబైకు ప్రత్యేక విమానంలో కొడాలి నానిని తీసుకుని కుటుంబ సభ్యులు బయలుదేరారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్, థ్యాంక్ యూ శ్రీదేవి. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి కొడాలి నానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా కొద్దిసేపటి క్రితమే ఇటు హైదరాబాద్ నుంచి ముంబైకి స్పెషల్ ఫ్లైట్లు అయితే బయలుదేరారు. కొద్ది రోజుల క్రితం ఏదైతే హైదరాబాద్లోని కొడాలి నాని ఉన్న సమయంలోని అతనికి తీవ్ర అస్వస్థతకు గురవడంతో కూడా కుటుంబ సభ్యులు ఇమీడియట్గా ఏదైతే దగ్గరలో ఉన్న ఏఐజీ ఆసుపత్రికి అయితే తరలించారు. మొదటగా ఏదైతే డాక్టర్లు కొడాలి నానిని టెస్ట్ చేసే సమయంలో కూడా గ్యాస్ట్రిక్ ట్రబుల్తోని ఆయన బాధపడుతున్నట్లయితే గుర్తించారు. ఆ తర్వాత మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత ఆయనకి గుండె సంబంధించి వ్యాధి ఉన్నట్లు కూడా డాక్టర్లు అయితే గుర్తించారు. ముఖ్యంగా 3 వాల్వ్స్ క్లోజ్ అయినట్లు కూడా ఇటు డాక్టర్లు అయితే గుర్తించారు. ప్రస్తుతం ఏదైతే బైపాస్ సర్జరీ చేయించుకోవాలంటూ కూడా ఇటు డాక్టర్లు సూచించిన నేపథ్యంలోని కొద్దిసేపటి క్రితమే ఏదైతే హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి స్పెషల్ ఫ్లైట్లోని ఇటు కొడాలి నానితో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ముంబై అయితే వెళ్తున్నారు. ముఖ్యంగా ముంబైలోని ఏదైతే ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకైతే చికిత్స అయితే అందించడానికి అయితే ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ముఖ్యంగా కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే కొడాలి నాని ముఖ్యంగా ఇటు పార్టీ కార్యకలాపాలు కావచ్చు, లేదంటే ఇటు బహిరంగంగా కావచ్చు చాలా సైలెంట్గా అయితే ఉన్నారు. అలాగే మరొక పక్క అంతకుముందు కూడా గ్యాస్ట్రిక్ సమస్య రావడంతో కూడా ఇటు ఏఐజీ ఆసుపత్రిలోని గతంలో కూడా కొడాలి నాని ట్రీట్మెంట్ అయితే తీసుకున్నారు. అప్పుడు కూడా కొడాలి నానికి ఇటు హార్ట్ సమస్య అంటూ కూడా అలాగే క్యాన్సర్ అంటూ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన నేపథ్యంలో వాటిని ఆయన అయితే ఖండించడం జరిగింది. మరి కొన్ని రోజుల ముందు అంటే ఒక 5 రోజుల కిందట కూడా కొడాలి నాని మళ్ళీ తీవ్ర అస్వస్థతకు గురవడంతో కూడా ఇటు ఏఐజీ ఆసుపత్రిలో అయితే జాయిన్ చేశారు. ముఖ్యంగా డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత 4 రోజుల పాటు ఏఐజీ ఆసుపత్రిలోనే ఆయన అయితే ట్రీట్మెంట్ తీసుకున్నారు. అలాగే ఏదైతే గుండె సంబంధించి 3 వాల్వ్స్ క్లోజ్ అయిపోయిన నేపథ్యంలో ఇటు స్టంట్స్తో పాటు బైపాస్ సర్జరీ చేయాలంటూ కూడా ఇటు డాక్టర్లు సూచించిన నేపథ్యంలో ఇటు ముంబైలోని ఏదైతే ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్లో ఆయనకి ట్రీట్మెంట్ చేయడానికి కూడా ఇటు కుటుంబ సభ్యులు నిర్ణయించి కొద్దిసేపటి క్రితమే ఏదైతే ఏఐజీ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేసి ఒక స్పెషల్ ఫ్లైట్లోని ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పాటు కొడాలి నాని కూడా బయలుదేరడం జరిగింది. ఇప్పుడు ముంబైలోని ఆయనకి బైపాస్ సర్జరీ అయితే చేపిస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి డిశ్చార్జ్ అయ్యి నేరుగా గుడివాడ అయితే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.